హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ మోనికా. సో ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ వీడియో ఏం చేద్దామని అనుకుంటున్నాను. ఇంతట్లోపు కొన్ని ఆర్డర్స్ అయితే డెలివర్ అయ్యాయి. ఎప్పుడు పెట్టానో క్లారిటీ లేదు కానీ ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం. యాక్చువల్గా ఎప్పుడు పెట్టానో క్లారిటీ లేదు. ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు. యాక్చువల్గా ఇది అత్తమ్మకి బాగా యూజ్ అయ్యే థింగ్ అనమాట. ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సిలిండర్ స్టాండ్ ఎంతో తెలీదు, బట్ చాలా తక్కువే పడింది నాకు అనుకుంటున్నాను. ఏమో చూడాలి. సో యాక్చువల్గా ఇది ఏమైందంటే లాస్ట్ టైం సిలిండర్ తీసుకొచ్చి పెడుతున్నప్పుడు సో అత్తమ్మకి కొంచెం బ్యాక్ హర్ట్ అయింది అనమాట. సో అందుకని పెట్టాను. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందని. యాక్చువల్గా ఈరోజు మా ఇంటిలో వండలేదు, అత్తమ్మ వండలేదు. అంటే వండలేదు అంటే కొంచెం రెస్ట్ తీసుకుందామని వండకుండా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఫుల్గా తినేసాము, నిద్ర కూడా వస్తుంది. బిర్యానీ కూడా చాలా బాగుంది బయట. ఇవి యాప్రాన్స్. సో యాక్చువల్గా ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను, పెట్టలేదు. సో దీనికి ఇప్పుడు టైం వచ్చింది. అండ్ ఇంకో కలర్ రెడ్. నెక్స్ట్ ఇది ఇది యాక్చువల్గా బట్టల్ స్టాండ్, బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి. బట్ ఇది వంగిపోయి వచ్చింది, సెట్ చేయాలి. ఓకే, బట్టల్ హ్యాంగర్. అండ్ సో యాక్చువల్గా ఇందాక ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది, చూపిస్తాను. ఇంకో ఆర్డర్ ఏంటంటే ఫ్లవర్ వేస్. ఇది నేను యాక్చువల్గా ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. 200 సంథింగ్ అనుకుంటా పడింది. యా, ఇందులో మొత్తం కిండర్ జాయ్కి బొమ్మలు వస్తాయి కదా, వేసాను. సో అవి కూడా వేసేస్తున్నాను ఇందులో. ఫ్లవర్స్ వచ్చాక ఫ్లవర్స్ పెట్టుకుందాం. సో అది అంతే అనమాట. ఇవే ఆర్డర్స్ ప్రస్తుతానికైతే ఇవే వచ్చాయి. చూద్దాం ఇంకేమైనా వస్తే అప్పుడు రికార్డ్ చేస్తాను.
ఈ పిజియన్ పెట్లా అనమాట. అత్తమ్మ దానికి అక్కడ ఫుడ్ పెడితే తినేసి వెళ్ళిపోతుంది డైలీ. సో, తర్వాత కొంచెం సేపు వర్క్ జేసుకున్నాను. కంటిన్యూయస్‌గా అలా కూర్చొని వర్క్ జేయాలంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తది గదా! ఆబ్వియస్‌లీ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ లైక్ దే నో లైక్ అలా కంటిన్యూయస్‌గా కూర్చొని వర్క్ జేయాలంటే అన్ని పెయిన్స్ వస్తాయి. తర్వాత దీపుకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు అత్తమ్మ. సో సమ్ వెజ్జీస్ యాక్చువల్‌గా గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ అన్నమాట. సో గ్రీన్ పీస్‌లో కొంచెం సాల్ట్ అండ్ లైక్ పెప్పర్ ఎయ్యరనుకుంటా. ఓన్లీ సాల్ట్ ఏసి లైక్ షీ విల్ బాయిల్ ఇట్. అండ్ పన్నీర్ కొంచెం లైక్ నార్మల్‌గా బటర్‌తో ఫ్రై చేసేస్తారు. యాక్చువల్‌గా క్యారట్, బ్రోకలీ అండ్ ఇవి గూడా యాక్చువల్‌గా తింటారు. బట్ ఆ రోజు అవైలబిలిటీలో లేవు. సో గైస్ ఆర్డర్స్ పెట్టాను. ఇంకా డెలివర్ అవ్వాలి అని చెప్పేసి అన్నాను కదా! సో అవైతే వచ్చాయి. అవి కూడా షేర్ చేస్తాను మీతో. సో ఇదైతే గంటలుండే ఒక వాల్ హ్యాంగర్. సో ఇదొకటి. యాక్చువల్గా ఇది రెండు వచ్చాయి. ఒకటి సో ఇదొకటి. నెక్స్ట్ నేను మీకు చూపించాను కదా నిన్న. మీకు ఫ్లవర్ వేస్ చూపించాను కదా, దాంట్లోకి ఫ్లవర్స్ అన్నమాట. రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి, బట్ ఐ మీన్ టచ్ చేస్తే కూడా అలానే ఉన్నాయి, బట్ కాదు. సో ఇదన్నమాట ఫ్లవర్స్. సో యాక్చువల్గా చూడడానికి ఐ మీన్ వీడియోలో కూడా చూడడానికి రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. ఐ మీన్ ఇవి కూడా రియల్గా ఉన్నాయి. నైస్. సో నెక్స్ట్ ఓకే, ఇదొక ఆర్టిఫిషియల్ ప్లాంట్. సో ఇలా ఇచ్చాడు. సో మనం ఇలా పెట్టుకోవాలి. నైస్, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ యాక్చువల్గా నాకు వాల్ డెకార్స్ అంటే ఇష్టం గైస్. అంటే లైక్ వాల్ హ్యాంగర్స్ అన్నా లేకపోతే ఏదన్నా డెకరేటివ్ ఐటమ్స్ అన్నా ఇష్టం. యాక్చువల్గా వెనకాల కూడా మీకు కనిపిస్తుంది కదా. సో అలా వాల్ స్టిక్కర్స్ అన్నా కూడా ఇష్టము. సో
ఎక్కడైనా ఆన్లైన్లో ఇలా నాకు ఎప్పుడైనా కనిపిస్తే ఇలా కొంటాను అనమాట. ఇష్టము. ఇది కూడా వాల్కే, ఇది కూడా వాల్కే. సో యాక్చువల్గా ఫిష్, ఇది సింపుల్గా ఉంది. ఫిష్వి పెద్ద కాస్ట్ ఏం పడలేదు. ఐ మీన్ లైక్ అరౌండ్ 190 రూపీస్ అలా పడింది అంతే, 110. సో ఇది నెక్స్ట్ ఇది కూడా వాల్కే. ఇది నాకు నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఐ మీన్ కృష్ణుడు అండ్ ఆవు కవ్ అనమాట. కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగుంది, క్యూట్గా. సో అందుకని తీసుకున్నా. సో సో అంతే. సో ఆర్డర్స్ అయితే అయిపోయినాయి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఎలాంటి వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. Like and subscribe.